తెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ క్యాంప్ కమాండెంట్ గణేష్ గోదంగవే ఆధ్వర్యంలో యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 20 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు ధనలక్ష్మీపురంలోని నారాయణ సీబీఎస్ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపుకు అడ్జంటెంట్గా వి మల్లికార్జునరెడ్డి, ట్రైనింగ్ ఆఫీసర్గా గుండాల నరేంద్రబాబు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్నిమాపక శాఖ అధికారులు ఎం కమలాకర్రావు, ఏ ప్రసాదులు విచ్చేశారు. బాల్యం దశ నుంచే అందరూ కూడా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. ఫైర్ 3 రకాలని, సాలిడ్ ఫైర్, మెటల్ ఫైర్, గ్యాస్ ఫైర్లను ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ క్యాడెట్లకు చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం ఫైర్మెన్లు, ట్రైనింగ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు, చీఫ్ ఇన్స్పెక్టర్ లోకేష్ క్యాంపు కమాండెంట్ తరఫున జ్ఞాపికలను బహుకరించారు. ఈ క్యాంపులో సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రిల్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ ఆఫీసర్లు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. 2 చేతులు రాకెట్ వల్ల అట్లా ప్రెషర్ డెవలప్ అయ్యేసి హీట్ జనరేట్ అయ్యి అక్కడ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. దట్స్ వే ఫైర్ ఇది న్యాచురల్ డిజాస్టర్ గా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నమాట. కోణాలు ఉంటాయి. ఆ 3 కోణాలు ఉంటేనే ట్రయాంగిల్ అయింది. ఏ కోణం లేకుండా కానీ అది ట్రయాంగిల్ కాదు. అదే విధంగా ఈ 3 ప్రాపర్టీస్ ఉంటేనే ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ 3 ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీ లేనప్పటికీ దేర్ ఇస్ నో ఫైర్. ఫైన్. ఇప్పుడు మనకి ఫైరింగ్ కావాల్సినటువంటి ప్రాపర్టీస్ మీరు చెప్పారు. ఇక్కడ ఫైర్ జనరేట్ అయ్యేదానికి 3 కావాలి. ఫైర్ ఆపేదానికి కూడా 3 సిస్టమ్స్. ఎందుకంటే అక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేసేస్తే ఫైర్ కంట్రోల్ అయిపోతుంది. దాన్ని ఎప్పుడు ఎట్లా మనం అక్కడి నుంచి మనం ఎలిమినేట్ చేయగలం, అక్కడి నుంచి రిమూవ్ చేయగలం, హీట్ని ఏ విధంగా తీయగలం, ఆక్సిజన్ ఏ విధంగా తీయగలం, ఫ్యూయల్ ఏ విధంగా తీయగలం అనేది మన యొక్క సమయస్ఫూర్తి. అదే ఫైర్ ప్రొడక్ట్ చేయడం అంటే. దానికి కొన్ని పేర్లు పెట్టాం మనం టెక్నికల్గా. ఓకేనా? లేదు సిగరెట్ తాగి అగ్గిపుల్లకి వేసాడు, అదేంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఓకేనా? అట్లా ఫైర్ అనేది మ్యాన్ మేడ్గా న్యాచురల్ డిజాస్టర్ కింద మనం తీసుకుంటాం. ఓకే, ఈ ఫైర్కి కావాల్సిన ప్రాపర్టీస్ మీకు ఐడియా ఉంటాయా? ఫైర్ అంటే ఏంటి? మంట అని అంటారు. ఆ మంట కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి? ఆ మంట అక్కడ ఉండాలంటే దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? ఆక్సిజన్, ఫ్యూయల్, హీట్. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మీకు సబ్జెక్ట్ ఉంది. ఇంతకుముందు క్లాసెస్ ఏమైనా డిస్కస్ చేసారేమో తెలియదు కానీ ఇక్కడ ఉంది. అండర్ పని బ్లాంకెటింగ్ మెథడ్. మనం బ్లాంకెటింగ్ మెథడ్ అంటే ఏంటంటే ఆ ఫైర్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ని మనము ఫ్రీక్వెంట్గా అందనీయకుండా కట్ ఆఫ్ చేయడమే బ్లాంకెటింగ్ మెథడ్. ఈ బ్లాంకెటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా మనం బ్లాంకెట్ చేయొచ్చు. అంటే అక్కడ ఒక ఫైర్ సిచ్యువేషన్ బట్టి దాన్ని బ్లాంకెట్ చేస్తాం. రైస్ హ్యాండ్తో బ్లాంకెట్ చేస్తాం, డీసీపీతో బ్లాంకెట్ చేస్తాం, లేదంటే ఒక క్లాత్తో బ్లాంకెట్ చేస్తాం, లేదంటే జస్ట్ అట్లా ఫుడ్తో బ్లాంకెట్ చేస్తాం. అంటే ఏ విధంగా అయినా సరే దానికి మనం ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేస్తున్నాం అంతే. మనం చిన్న క్లాస్లో చదివాం, క్యాండిల్ వెలిగించాం, క్యాండిల్ మీద ఏం పెట్టాం? గ్లాస్ పోలిచ్చాం. ఏమవుతుంది అప్పుడు? లోపల మంట ఆరిపోతుంది. ఆ గ్లాసులో ఎంతైతే ఆక్సిజన్ ఉందో అంతవరకు మండి లోపల మంట ఆరిపోతుంది. ఆ గ్లాస్ పోలిచ్చి మనము గ్లాస్ ద్వారా మనం ఆక్సిజన్ అరెస్ట్ చేసాం. దట్ ఈస్ ద బ్లాంకెటింగ్. క్యాండిల్ని మనం గ్లాస్ ద్వారా బ్లాంకెట్ చేసాం, కప్పేసాం. అందుకని ఆక్సిజన్ కట్ అయిపోయింది, ఫైర్ కంట్రోల్ అయిపోయింది. అదే బ్లాంకెటింగ్ మెథడ్. తర్వాత స్టార్వేషన్ మెథడ్. స్టార్వేషన్ ఇంకా మిగిలిన ప్రాపర్టీ ఏంటి? ఇంకోటి హీట్ రెడ్యూస్ చేసాం, ఆక్సిజన్ కట్ చేసాం. ఇంకో ప్రాపర్టీ ఏంటి మనకి? ఫ్యూయల్. బట్ హౌ టు డిస్పాచ్ ద ఫ్యూయల్? మనం ఆ ఫ్యూయల్ని ఎట్లా డిస్పాచ్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే డన్, ఓకే డన్. ఓకే, అక్కడ డెన్సిటీలో వేరియేషన్. ఆల్రెడీ ఆయిల్ మండుతుంది. మండుతున్న ఆయిల్ మీద మనం వాటర్ పోసినప్పుడు సాంద్రతలో తేడా. ఆయిల్ తేలిగ్గా ఉంటుంది, వాటర్ బరువుగా ఉంటుంది. మండుతున్నటువంటి ఆయిల్ మీద మనం ఎప్పుడైతే బరువుకున్న వాటర్ పోసామో అది కిందకి వెళ్ళిపోయి మండుతున్న ఆయిల్ పైకి ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది. దట్స్ వే మనము ఆయిల్ ఫైర్ మీద వాటర్ని యూజ్ చేయము. ఆ ఆయిల్ ఫైర్ మీద మనం ఏం యూజ్ చేయాలి? ఫోమ్ కానీ, రైస్ హ్యాండ్ కానీ, డీసీపీ కానీ ఉపయోగించి ఆ ఫైర్ని మనము కంట్రోల్ చేస్తాం. CO2 కూడా ఉపయోగించవచ్చు. కానీ బల్క్గా ఫైర్ అవుతున్నటువంటి ఆయిల్ ఫైర్ మీద మనము ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మనము ఫోమ్ మాత్రమే ఉపయోగించాలి. గుడిసి మీద వాటర్ ఒకరైతే పోస్తున్నా పక్కన రెండవ పూరి గుడిసి దాని మీద వాటర్ ముందు రాగానే ముందు దాని మీద వాటర్ స్ప్లిట్ చేయాలి. అయినప్పటికీ కూడా ఫస్ట్ పూరి గుడిసి ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి
దీని మీద రెండో పూర్ గుడ్స్ మీద పోసిన వాటర్ వేపర్ అయిపోయి ఇది రెడీ టు క్యాచ్ ద ఫైర్. అది మళ్ళీ ఫైర్ని క్యాచ్ చేయడానికి రెడీ అయిపోతుంది. అందుకని మనం ఎంత వాటర్ పోసినా కానీ దర్ ఇస్ నో యూజ్. అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండో పూర్ గుడ్స్ మీద తొందరగా హీట్ని అబ్జర్వ్ చేసే మెటీరియల్ ఏంటి? రెండో పూర్ గుడ్స్ మీద హీట్ని తొందరగా అబ్జర్వ్ చేసే మెటీరియల్ ఏంటన్నా? గడ్డి, తాటాకు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ముందు మనము రిమూవ్ చేసి కింద పారేయాలి. రెండో పూరి గుడ్స్ మీద ఉన్నటువంటి తాటాకు గడ్డి మొత్తం రిమూవ్ చేసి కింద పారేసామంటే ఫస్ట్ పూరి గుడ్స్ 100% జంప్ వెళ్ళిపోయింది, కాలిపోతుంది. రెండో పూరి గుడ్సే పార్షియల్గా డ్యామేజ్, అంటే ఆ గడ్డి తాటాకు మాత్రమే డ్యామేజ్, కొన్ని రిమైనింగ్ అంతా 100% సేఫ్. దట్ ఈస్ ద స్టార్వేషన్. దిస్ ఇస్ ద ఫైర్ గ్యాప్. మనం ఎప్పుడైతే గడ్డి రెండో పూరి గుడ్స్ మీద గడ్డి తాటాకు లాగేసామో అదే ఫైర్ గ్యాప్. అంటే మనడానికి లింక్ ఉన్నటువంటి ఫ్యూయల్ని మనం అక్కడ డిస్కనెక్ట్ చేసాం. ఫస్ట్ పూరి గుడ్స్ రెండో పురుగు తల్లబడేదానికి వచ్చినప్పుడు అక్కడ గడ్డి లేదు, తాటాకు లేదు, దెర్ ఇస్ నో ఫ్యూయల్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.